ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెంబర్ 1, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెంబర్ 2. మరి నెంబర్ 2 ముందా 1 ముందా అంటే ఎవరైనా 1 ముందనే చెప్తారు. కాకపోతే ఇక్కడ 1 ముందా 2 ముందని ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉంది. ఆ కన్ఫ్యూషన్ కారణం ఏంటి, అసలు ఈ నెంబర్ 1, 2 అనేది ఎలా డిసైడ్ అవుతారు, ఈ వీళ్ళిద్దరు ప్లేస్లని డిసైడ్ చేయడానికి మీరు ఎవరైనా డౌట్స్ మీకు రావచ్చు ఆఫ్ కోర్స్. కానీ దీనికి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా ఉన్న విషయం ఏంటంటే దేవరా సినిమా రిలీజ్ డేట్ గురించి. దేవరా యాక్చువల్గా ఈ ఏప్రిల్ 5న రిలీజ్ కావాలి, అది పోస్ట్ పోన్ అవుతుందని చాలామంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే పోస్ట్ పోన్ అయింది. అక్టోబర్ 10కి ఆ సినిమా రిలీజ్ కాబోతోంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్నటువంటి రెండో సినిమా ఇది. అంతకుముందు జనతా గ్యారేజ్తో సూపర్ హిట్ అందుకున్నారు వీళ్ళిద్దరు. జాన్వీ కపూర్ హీరోయిన్గా, అలాగే సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గా వచ్చినటువంటి గ్లిమ్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక బ్లడ్ షెడ్ లాగా ఉంది. ఎన్టీఆర్ని కొత్త పాత్రలో కంప్లీట్ ఊరమాస్ రోల్లో చూపించబోతున్నాడు కొరటాల శివ అన్న విషయం చాలామందికి అర్థమైపోయింది. కాకపోతే ఏప్రిల్ 5న విడుదలవుతుంది అనుకున్నటువంటి ఈ సినిమా పోస్ట్ పోన్ కావడం పట్ల ఫ్యాన్స్లో కొంత డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. అంతకుముందు 2018లో వచ్చినటువంటి అరవింద సమేత తర్వాత చాలా గ్యాప్ తర్వాత RRR రావడం, RRRలో మల్టీ స్టార్ రావడం వల్ల ఫ్యాన్స్ పూర్తిగా ఆ సినిమాని ఆస్వాదించారా లేదనేది మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ దేవర మీద చాలా హోప్స్ ఉన్న టైంలో పోస్ట్ పోన్ కావడం అనేది కొంత డిసప్పాయింట్ అవుతుంది. బట్ లేట్ అయినా లేటెస్ట్గా బెస్ట్ అవుట్పుట్తో వస్తారని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి అక్టోబర్ 10న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అట్ ద సేమ్ టైం ఆగస్టు 15న అల్లు అర్జున్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ అవుతుందా లేదా అనే డౌట్స్ అయితే ప్రస్తుతానికి చాలా మందిలో ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా సంబంధించి పోస్ట్ పోన్ అవుతుందనే న్యూస్ చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. రీసెంట్గా షెడ్యూల్ స్టార్ట్ చేసినప్పుడు ఇది చాలా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అల్లు అర్జున్ ఎక్కడా గ్యాప్ అవ్వకుండా ఆ రిలీజ్ డేట్ అనేది మారకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆగస్టు 15న రావాల్సింది అనే టార్గెట్గా వీళ్ళు షూటింగ్ చేసుకుంటున్నారన్న విషయం కొన్ని వార్తలు మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి హాట్ సమ్మర్లో అంత నాన్ స్టాప్గా షూటింగ్ చేయడం కొంచెం కష్టం కావచ్చు. ఆ తర్వాత వర్షాకాలం స్టార్ట్ అయితే కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుంది. ఆ కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడుతుందనే అవకాశాలు లేదా వార్తలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. సో ఒకవేళ ఆగస్టు 15 నుంచి పుష్ప 2 వాయిదా పడితే దేవర 1 ఆ డేట్లో రావడానికి సిద్ధంగా ఉందనేదే ఇప్పుడు కొత్తగా వినిపించేటటువంటి వార్త. అంటే దేవర 1 పుష్ప 2 పోస్ట్ పోన్ అయితే దేవర 1 ఆ డేట్లో వస్తుంది. సో దేవర ప్రీపోన్ అయితే కనుక దేవర డేట్లో అంటే దసరా టైంకి మళ్ళీ పుష్ప 2 రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ దేవర 1 ముందా పుష్ప 2 ముందా అనేదే ఇప్పుడు మనకి ఇందాక అనుకున్నటువంటి ఎన్టీఆర్ నెంబర్ 1, అల్లు అర్జున్ నెంబర్ 2 అనేది. పుష్ప 2తో చెప్పిన డేట్లో ఆగస్ట్ 15నే వస్తాడా, లేకపోతే పోస్ట్ పోన్ అయ్యి దేవర 1 డేట్లో దసరాకు వస్తాడా, అలాగే ఎన్టీఆర్ దసరా నుంచి ప్రీపోన్ అయిపోయి దేవర 1 పుష్ప 2 రిలీజ్ డేట్లో వస్తుంది అనేది ఒక చిన్న కన్ఫ్యూజింగ్గా ఉన్నట్టు అనిపించినా కూడా ఇది ఒక క్లారిటీ ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. మామూలుగా ఎన్టీఆర్ సినిమా అల్లు అర్జున్ సినిమా క్లాష్ అయితే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది అనేది అందరికీ తెలుసు. సో వీళ్ళిద్దరు సినిమాలు ఆగస్ట్ 15నే వస్తాయనే వార్తలు కూడా కొన్ని వచ్చినాయి. బట్ ఆ అవకాశం లేదు, వీళ్ళిద్దరు సపరేట్గానే వస్తారు. కాకపోతే పుష్ప 2 ముందు వస్తుందా, దేవర 1 ముందు వస్తుందా అనేది మాత్రం ప్రస్తుతం వేచి చూడాల్సినటువంటి విషయం.